హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆషా. దిస్ ఈజ్ ఆషా. సో ఫస్ట్ టైం కదా మనం నేను ఫస్ట్ టైం ఇలా క్యామ్‌లో మీకు ఇంట్రడ్యూస్ అవ్వడం కదా! ఎప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఇస్తూ ఉండేదాన్ని. సో ఈరోజైతే ఒక జాబ్ ఆపర్చునిటీతో నేను మీ ముందుకొచ్చాననమాట. ఆల్రెడీ నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను. ఆ పోస్ట్ చూసి చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారండి, "అక్క జాబ్ ఏంటి? ఏం చేయాలి?" అని చెప్పి. సో దాని గురించి చెప్పడానికే నేను ఈరోజు మీ ముందుకొచ్చానండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో చాలామంది 25-35 ఏజ్ వాళ్ళు ఉన్నారనమాట. అంటే మోస్ట్లీ హోమ్ మేకర్స్ ఎక్కువ ఉన్నారు. సో హోమ్ మేకర్స్ అంటే మన ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల, పిల్లల బాధ్యత వల్ల మనం బయటికి వెళ్ళలేం కదా! సో ఇంట్లోనే ఏదైనా జాబ్ చేసుకుని ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, జస్ట్ లైక్ మీ. సో అట్లా వెయిట్ చేసే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అండి. సో అలా వాళ్ళనే కాదు, ఎవరైనా చేయొచ్చు. జాబ్ హోల్డర్స్ చేయొచ్చు, హోమ్ మేకర్స్ చేయొచ్చు, స్టూడెంట్స్ చేయొచ్చు. సో దీనికి నో ఏజ్ లిమిట్ అండి. సో ఎవరైనా చేయొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి జస్ట్ మన ఇంగ్లీష్ నార్మల్గా మాట్లాడతాం కదా, సో అట్లా మాట్లాడితే సరిపోద్ది. మనకి ఇంగ్లీష్ అర్థమైతే సరిపోద్ది. హిందీ వచ్చినా వెల్ అండ్ గుడ్. సో ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు ఉంటాయి దీంట్లో. సో అదనమాట. అయితే దీని పేరు వచ్చి బిస్గురుకుల్ అండి. సో చాలామంది వినే ఉంటారు బిస్గురుకుల్ అని. మీరు కూడా నాలాగా స్కామ్ అని పక్కకి గెంటేసి ఉంటారు కదా. సో నేను కూడా 4 మంత్స్ బ్యాక్ అదే చేశాను. సో 4 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ చెప్తే, అబ్బాయి ఇదంతా స్కాము అని చెప్పి సైడ్కి పెట్టాడు. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఎందుకు అంటే 4 మంత్స్ బ్యాకే కనుక జాయిన్ అయితే ఈ పాటికి నేను చాలా ఎర్న్ చేసేదాన్ని. సో అంతే, మనం చెడు నమ్మినట్టు మంచిని అంత త్వరగా మనం నమ్మలేం కదా. సో అందుకే యాక్చువల్గా నేను జాయిన్ అయ్యి ఒక 15 డేస్ అవుద్ది. బట్ నాకు 11 డేస్కే ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. సో మీకు ప్రూఫ్స్తో వద్దామని చెప్పి నేను 15 డేస్ ఆగాను. విత్ ప్రూఫ్ అయితే మనకి నమ్మకం వస్తుంది కదా. సో మీకైనా, మీరెవరికి చెప్పడానికైనా. సో అందుకే నేను విత్ ప్రూఫ్తో వచ్చానమాట ఈరోజు వీడియో అనేది. గవర్నమెంట్ అప్రూవల్ సైట్ అండి. సో ఇది 100% జెన్యూన్. మీరు కావాలి అంటే నేను పక్కన స్కూలింగ్ పెడతాను, మీరు ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇది గవర్నమెంట్ అప్రూవల్ కాదా అని చెప్పి. సో ఇది www.mca.gov.in ఈ సైట్లోకి వెళ్ళండి, ఓకేనా. ఇది ఏంటి అంటే ఎంసీఏ అంటే మినిస్ట్రీ కోఆపరేట్ ఏజెన్సీ అనమాట. సో ఇందులో ఏంటి అంటే గవర్నమెంట్ చేత అప్రూవ్ అయిన సైట్లు కానీ, మనం ఏదైనా చూడాలి రిజిస్టర్ సైట్స్ కానీ అంటే దాని ఎల్ఎల్పి నెంబర్ కానీ, మనం కంపెనీ నేమ్ కానీ సెర్చ్ బార్లో మనం సెర్చ్ చేస్తే ఈజీగా దాని నంబర్స్ కానీ, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, సో దాని పుట్టి పూర్వత్రాలన్నీ మనం తెలుసుకోవచ్చు, ఓకేనా. సో పక్కన స్క్రోలింగ్ పెడితే ఎలా చూడాలో ఒకసారి వెళ్ళి చూడండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి, ఓకేనా. అయితే ఇందులో మనకి సిఇఓ అంటే రోహిత్ శర్మ గారు. సో ఫౌండర్ అనమాట ఈ రోహిత్ శర్మ గారు. సో ఆయనకి మనకి ఉద్యోగరత్న అనే అవార్డు కూడా వచ్చిందండి. సో ఈ అవార్డ్స్ అనేవి మనకు ఊరికే రావు కదా. సో ఇవి జెన్యున్ కాబట్టి మనకు అవార్డ్స్ వస్తాయి. సో అదనమాట, మనం కంపెనీ జెన్యునా కాదని తెలుసుకున్నాం కదా. సో అది మీరు కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఓకే కంపెనీ, ఓకే అక్క, నెక్స్ట్ ఏంటి జాబ్ ఏంటి అంటారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇందులో కనుక జాబ్లో ఈ వెబ్సైట్లో ఎన్రోల్ అవ్వాలి అంటే కనుక ఇందులో మనకి మొత్తం 5 బండిల్స్ ఉంటాయండి. ఇందులో మొత్తం మనకి 26 కోర్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఈ 26 కోర్సెస్ని కూడా మనకి 5 బండిల్స్లో డివైడ్ చేశారనమాట. సో ఆ 5 బండిల్స్లో మనం ఏదో ఒక బండిల్లో మాత్రం ఎన్రోల్ అవ్వాలి. అలా ఎన్రోల్ అయితేనే మనకి ఈ లాగిన్ యాక్సెస్ అనేది ఉంటుంది వెబ్సైట్లో, ఓకేనా. అలా లాగిన్ అయిన తర్వాత మనకు వాళ్ళు ఒక రిఫరల్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవరు ఎన్రోల్ అయినా. సో ఆ రిఫరల్ కోడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇందులో జాబ్ ఏంటి అంటే కనుక మనకి 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రీలాన్సింగ్, రెండు వచ్చేసి సో ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే సో 26 కోర్సెస్ అన్నాను కదండి. లైక్ కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, యూట్యూబ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్. సో ఇట్లా మనకి మొత్తం 26 కోర్సెస్ ఉంటాయి. సో మీరు ఒకదాని వెనకాల ఒకటి నేర్చుకున్నా ఓకే, లేదు ఒకటి మీకు నచ్చింది, సపోజ్ మీకు కాపీ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో దాని మీద ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ మనకి కోర్సెస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దాని మీద ఎగ్జామ్ రాసి మనం వచ్చిన సర్టిఫికేట్ని ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. మనం ఆ సర్టిఫికేట్ని అప్లై చేసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. సో అలా ఎర్న్ చేసుకోవచ్చు. సో అదనమాట ఫ్రీలాన్సింగ్ అంటే. సో అలా ఎర్న్ చేయొచ్చు. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన అథ్లెటిక్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. చాలామందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉందంటున్నాం కదా. సో ఇది చైన్ సిస్టమ్, నెట్వర్కింగ్ సిస్టమ్ అని చెప్పి చాలామందికి చాలా అనుకుంటున్నారు. సో ఇది అసలు దానిలోనే కాదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఒక కంపెనీ ఒక ఇన్ఫ్లుయెన్సర్కి, మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇన్ఫ్లుయెన్సర్కి ఆ ప్రోడక్ట్ని ఒక ప్రోమో కోడ్ ఆర్ రిఫరల్ లింక్ సజెస్ట్ చేసి కస్టమర్స్కి ప్రమోట్ చేయమన్నారు. సో ఇక్కడ ఆమె ప్రమోట్ చేయడం ద్వారా మీరు
కొనడం ద్వారా మీకు డిస్కౌంట్ వస్తుంది, మీకు కమిషన్ వస్తుంది, ఆ కంపెనీ వాళ్ళకి సేల్ కూడా అవుతుంది, అవునా? సో ఇదే ప్రాసెస్. ఇందులో కూడా మనకి వాళ్ళు రిఫరల్ లింక్ ఇస్తారు కదా, దాన్నే మనం ప్రమోట్ చేస్తాం. సో అలా ప్రమోటింగ్ ద్వారా మనకి వచ్చిన లీడ్స్ని రిఫరల్ లింక్ ద్వారా ఎన్రోల్ చేయించుకుంటాం, అలా మనకి కమిషన్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ ఎఫిలియేటింగ్ మార్కెటింగ్లో హ్యూజ్ కమిషన్ ఉంటుందండి. మీకు ఈజీగా మనం ఎర్న్ చేయొచ్చు. వీక్లీ 2K to 10K వరకు ఎర్న్ చేయొచ్చు మనం తీసుకునే కోర్స్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే కనుక మనకి 99% ఆఫ్ ద పీపుల్ కూడా చేసేది ఇదేనండి. నేను చేసేది కూడా అదే. సో మనము ఆల్రెడీ నేర్చుకుంటున్న కోర్సెస్ని ప్రమోట్ చేయడం అనమాట. చాలామందికి ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి. లైక్ సో ఇది ప్రొడక్ట్ బేస్డ్ అయితే కాదు, మొత్తం కూడా మనకి ఇది స్టడీ బేస్డ్ అనమాట. సో ఎడ్యుకేషన్ బేస్డ్ అనమాట. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్స్ సేల్స్ చేయడం కానీ, సో ఎవరికైనా మెసేజెస్ కాల్స్ కానీ అసలు ఎవరికి చెయ్యరు, అవసరం లేదు కూడా. ఓకేనా? మనకి జాయిన్ అయిన ఒక 7 days మనకి ఫ్రెషర్స్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో అందులోనే మనకు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మనం మొత్తం నేర్చుకుంటాం ఎఫిలియేటింగ్ మార్కెటింగ్ గురించి. ప్రొఫైల్ బిల్డింగ్ దగ్గర నుంచి మనం లీడ్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అని, అంటే లీడ్స్ అంటే ఇక్కడ మనకి పీపుల్స్ అనమాట. సో వాళ్ళని ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా వాళ్ళే మనకి మొత్తం ట్రైనింగ్ ఇస్తారండి. ఈ 7 days కూడా మనకి ఈ లైవ్ సెషన్స్ కాదు. లైవ్ సెషన్స్ అని మన హోమ్ మేకర్స్కి లైవ్ సెషన్స్ అంటే ఎప్పుడు కుదరదు కదా, మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటాం మనకే తెలీదు. సో వీళ్ళు ఏంటంటే ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. సో మనకి కుదిరినప్పుడు జస్ట్ ఒక 1 hour 2 hours వింటే సరిపోద్ది. సో అయితే ఇందులో మనకి మొత్తం 5 bundles ఉంటాయన్నాను కదా. సో 5 bundlesలో మనకి 26+ కోర్సెస్ ఉంటాయి. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్స్ మాస్టరీ చెప్తానండి. ఫినాన్స్ మాస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అసలు ది బెస్ట్ అనమాట. విజ్ గురుకుల్లో చాలామంది ల్యాక్స్ సంపాదిస్తున్నా అంటున్నారు కదా, ఇది పవర్ ఆఫ్ ఫినాన్స్ మాస్టరీ. ఎందుకంటే మనకి కమిషన్ స్ట్రక్చర్ అంతే ఉంటుంది, హై పేయింగ్ కోర్స్ అండ్ హై కమిషన్ స్ట్రక్చర్ కూడా దీనికి అనమాట. సో దీని ప్రైస్ వచ్చి వెబ్సైట్ ప్రైస్ వచ్చి మనకి 20,000 అండి. సో నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు ఎన్రోల్ అయితే కనుక మీకు 14,999కే వస్తుంది. ఓకేనా? దీని ఎన్రోల్ అవ్వడం ద్వారా మీ కమిషన్ వచ్చేసి మీకు 10,000 వస్తుందండి. సో 10,000 అంటే మీరు ఈజీగా డేకే 10,000 వస్తుంది. ఎవరైనా ఒక్కళ్ళు ఎన్రోల్ అయినా మీకు 10,000 వస్తుంది. సో అట్లా ఓకే అక్క నేను అంత పెట్టలేను, ఇంకా తక్కువ ప్రైస్ ఉంటే ఏమైనా చెప్పండి అంటే కనుక ఉంది. అది వచ్చేసి మనకి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ మన వెబ్సైట్ ప్రైస్ వచ్చి మనకి 15,999 అండి. సో ఈ 15,999 మనకి అదే నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు జాయిన్ అయితే 30% డిస్కౌంట్తో మనకి 10,999కే వస్తుంది. ఓకేనా? సో ఇందులో మీ కమిషన్ వచ్చి మీకు 100-200 కాదండి, 7,000. ఓకేనా? 7,000 అనేది మీ కమిషన్ ఉంటుంది మీ రిఫరల్ లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ అయితే. సో అట్లా. సో లేదక్క నేను అంత కూడా పెట్టుకోలేను, ఇంకా తక్కువ కోర్స్ ఉంటే చెప్పండి అంటే ఓకేనండి. ఇంకొకటి వచ్చి మనకి ట్రాఫిక్ మాస్టరీ. సో దీని ప్రైస్ వచ్చి మనకి వెబ్సైట్ ప్రైస్ వచ్చి దీన్ని 8,999 అండి. సో 8,999 మీకు నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు ఎన్రోల్ అయితే కనుక మీకు 5,999కే వస్తుంది. ఓకేనా? 5,999కి మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీ కమిషన్ వచ్చి 4,000. సో అది కూడా ఎక్కువే, ఇంకా తక్కువలో చెప్పండి అంటే ఇంకొకటి అంటే బ్రాండింగ్ మాస్టరీ అండి. వెబ్సైట్ ప్రైస్ వచ్చి మనకి 5,000 అండి. అది నా రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయితే మీకు 3,499కే వస్తుంది. 3,499కి వస్తుంది. మీ కమిషన్ వచ్చి 2,000. సో మీరు కనుక మీ రిఫరల్ కోడ్తో ఎవరినైనా ఎన్రోల్ చేపిస్తే మీ కమిషన్ వచ్చేసి 2,000 అనమాట. సో అది కూడా ఎక్కువ నాకు ఇంకా తక్కువ చెప్పండి అంటే సో లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది. సో వెబ్సైట్ ప్రైస్ వచ్చి మనకి 2,143. నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు జాయిన్ అయితే కనుక దీని ప్రైస్ 9. ఓకేనా? 1,499. మీ కమిషన్ వచ్చి 800 ఉంటుంది. ఓకేనా? అంటే మనము ఏ కోర్స్లో జాయిన్ అయితే ఆ కోర్స్ ప్రైస్లో 50-70% కమిషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో పర్ సపోజ్ నేను 14,999 పెట్టి తీసుకున్నాను కాబట్టి మీరు కనుక ఏ ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్లో జాయిన్ అయ్యారు, సో నా కమిషన్ ఎంత వస్తుంది? 7,000 వస్తుంది. అదే కనుక ఫినాన్స్ మాస్టరీలో జాయిన్ అయితే 10,000 వస్తుంది. అదనమాట కమిషన్స్, వాటి ప్రైజెస్ అండ్ డిస్కౌంట్స్. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు ఒకసారి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. సో కమెంట్స్ అయితే నెగిటివ్గా పెట్టద్దు ప్లీజ్. ఎందుకంటే చాలామంది మన నెగిటివ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన 2%, కానీ ఆ 2% నెగిటివిటీ వల్ల మొత్తం మనకి ఏంటంటే కొలాప్స్ అయిపోద్ది మొత్తం కమెంట్ బాక్స్ అంతా. సో కొంచెం మనం ఇట్లాంటి వాటికి భయపడుతూనే జాయిన్ అవుతాం కదా. ఈ ఆన్లైన్స్ అంటే స్కీమ్స్ అంటే ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందంటే అసలు జాయిన్ అవ్వం. సో అందుకని చెప్తున్నాను. సో ఇదైతే జెన్యూన్ అండి.
సో మీరేం భయపడక్కర్లేదు. 100% నా సపోర్ట్ ఉంటుంది. మెయిన్ ఇదే. కొంతమందికి ఏంటి అంటే లేదక్క నాకు ఇంగ్లీష్, హిందీ అర్థం కాకపోతే మరెలా? సో వాళ్ళు చెప్పి నాకు అర్థం కాకపోతే ఎట్లా అంటే నేనున్నాను కదా. సో నా రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయితే నా 100% నా మెంటర్షిప్ ఫ్రీ ఉంటుంది. మీకు 100% నేను సపోర్ట్ చేస్తాను. ఓకేనా? సో మెయిన్ ఇందులో లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయండి. సో అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ కానివ్వండి. సో మీకు అందులో అర్థం కాలేదక్క అన్నారు అంటే కనుక మనకి నేను తెలుగులో మీకు అర్థమయ్యేలాగా నేను మీకు అవన్నీ చెప్తానమాట. 100% సపోర్ట్ అయితే నాకు కన్ఫామ్గా ఉంటుంది మీకు. ఓకేనా? సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇందులో 5% ట్యాక్స్ అనేది డిడక్ట్ అయ్యి వస్తుందండి, కట్ అయ్యి వస్తుంది అనమాట. మనకి ఎవ్రీ ట్యూస్డే పే అవుట్స్ ఉంటాయి, వీక్లీ పేమెంట్స్ ఉంటాయి ఎవ్రీ వీక్లీ. సో మీకు ఎవ్రీ వీక్లీ కూడా 5% ఈ ట్యాక్స్ కట్ అయ్యి డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు కాన్ఫిడెంట్ ఉంచుకోండి. సో అట్లా కాన్ఫిడెంట్గా ఉంటే మీరు కన్ఫామ్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది. సో ఫైనల్గా మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చానండి మీకు. సో అలాగని నేను అక్క ఈ వీడియోస్ వస్తాయంట లేదండి, నేను యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కంటిన్యూ చేయండి, మాకు ఇంకా కొంచెం మంచిగా చెప్పండి అంటే దీని డీటెయిల్స్ గురించి నేను కామెంట్స్లో అడగండి, నేను ఇంకా చెప్తాను. అండ్ ఇంకొకటి, మన వీడియోస్ ఎప్పుడు ఆగవు. ఓకేనా? మన వీడియోస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి అలా. సో ఇంకొకటి ఏంటంటే మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయకుండా ఏది రాదండి. సో ఫ్రీగా అనేది మన ఊరికి వచ్చిందంటే అది ఊరికే పోద్ది కదా. సో ఇన్వెస్ట్ చేసాము అంటే దాని రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం, మెటీరియల్స్ సమ్ పీపుల్ మెటీరియల్స్ అమ్ముతున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తేనే కదా మెటీరియల్ బిజినెస్ అనేది సాగుతుంది. సో రిటర్న్స్ వస్తాయి తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్ఫిడెంట్గా వాళ్ళు మెటీరియల్ తెప్పించుకుని అమ్ముకుంటున్నారు, సేల్ చేసుకుంటున్నారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి నమ్మకంతో. సో అదేవిధంగా ఇది కూడా అంతే. ఇన్వెస్ట్ చేస్తాము, సో ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఎక్కువే వస్తాయి మనకి. నేను ఇప్పటి వరకు 20,000 అనేది ఎర్న్ చేశానండి. నేను జాయిన్ అయిన 10 డేస్లోనే 10 to 11 డేస్లో 20,000 అనేది ఎర్న్ చేశాను నేను. సో 20,000 అనేది మనకి 1 మంత్ శాలరీతో సమానం కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో అదనమాట. సో అది ఫైనల్గా. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఇంకెవరికైనా యూజ్ అవ్వచ్చు, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి. మోస్ట్లీ 90% నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బాయ్.